తిరుమల లడ్డు వివాదం రోజు రోజుకు హీట్ ఎక్కుతోంది. తిరుమల లడ్డు తయారీలో నాసిరకం నెయ్యి వాడారంటూ చంద్రబాబు ఆరోపిస్తే డైవర్షన్ కోసమే కట్టుకథ అల్లారంటూ జగన్ కౌంటర్ అటాక్ చేశారు. శ్రీవారి ప్రసాదంలో ఇష్టం వచ్చిన పదార్థాలు వాడి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని చంద్రబాబు మండిపడ్డారు. దేవుణ్ణి రాజకీయాలకు వాడుకోవడం ధర్మమేనా అని జగన్ నిలదీశారు. నెయ్యి శాంపిళ్లపై 2 నెలల కింద రిపోర్ట్ వస్తే ఇన్ని రోజులు చంద్రబాబు ఏం చేశారని నిలదీశారు. లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం నిజమేనని టీటీడీ ఈవో శ్యామలరావు తేల్చి చెప్పారు. లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతువుల నూనె ఉన్నట్లు ఎన్డీడీబీ కాప్ సంస్థ రిపోర్ట్లో వెల్లడైందన్నారు. ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చిన 4 ట్యాంకర్లలోని నెయ్యి కల్తీ అయినట్లు గుర్తించామన్నారు టీటీడీ ఈవో. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ గురించి తెలిసి దిగ్భ్రాంతికి గురైనట్లుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. స్వచ్ఛమైన నెయ్యి ధర ఎక్కువగా ఉంటుందన్న ఆయన తక్కువ ధరకు వస్తుందని ఎలా కొంటారని గత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక టీటీడీలో ప్రక్షాళన చేపట్టామన్నారు పవన్. ఫిర్యాదులు వస్తున్నా టీటీడీ మాజీ చైర్మన్ ఈవో పట్టించుకోలేదని విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్. తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిన కల్తీ వాడినట్లు వచ్చిన ఆరోపణలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఏపీ సర్కార్ని కేంద్ర మంత్రి నడ్డా కోరారు. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హెచ్చరించారు. తిరుమల లడ్డూలో కలుషిత నెయ్యి వాడుతున్నట్లొస్తున్న వార్తలపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. బాలాజీ భారత్ పాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పూజించే దేవుడన్న ఆయన శ్రీవారి లడ్డూ ప్రసాదం అపవిత్రమైందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఇది ప్రతి భక్తుణ్ణి బాధ పెడుతుందన్నారు. దీనిపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ట్వీట్ చేశారు. లడ్డూ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. లడ్డూ వ్యవహారంపై సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని సత్యం సింగ్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. వైసీపీ హయాంలో టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ యాజమాన్యం స్పందించింది. తాము సరఫరా చేసిన నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని స్పష్టం చేసింది. 25 ఏళ్లుగా తాము డైరీ సేవలను అందిస్తున్నామని, దేశవ్యాప్తంగా తమ ఉత్పత్తులు విక్రయిస్తున్నామని ఎప్పుడూ ఇలాంటి ఆరోపణలు రాలేదన్నారు. కర్ణాటక మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ కేఎంఎఫ్కు ఉద్దేశపూర్వకంగానే ఆ కంపెనీ బ్రాండ్ నందినికి నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. ఆశ్చర్యకరమైనది. టెండర్లు పిలుస్తారు, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2015 నుంచి 2018 అక్టోబర్ వరకు కేఎంఎఫ్కు చెందిన బ్రాండ్ ఎందుకు లేదని అడుగుతా ఉన్నాడు. లేదు కేఎంఎఫ్ బ్రాండ్ 2015 నుంచి 2018 అక్టోబర్ వరకు లడ్డు ప్రసాదం నాసిరకం నెయ్యి వాడారు. మీరు వాడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దేవునికి పెట్టినప్పుడు ఆవు నెయ్యి వాడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటిది 320 రూపాయలకు నెయ్యి వస్తుందని నాసిరకం, వెజిటబుల్ ఫ్యాట్ అని, ఎనిమల్ ఫ్యాట్ అని అలాంటివన్నీ దాన్ని కల్తీ నెయ్యి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంత అన్యాయస్తుడు ప్రపంచ చరిత్రలో ఎవరు ఉండడు. దేవుడు నీ రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలి అని ఆలోచన చేయగలిగిన దుర్మార్గమైన మనస్తత్వం ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంటాయి. ప్రజల మనసును డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న అతి దుర్మార్గమైన ఆలోచన ఈ కట్టుకథ. నేను తప్పు చేయలేదు, టెండర్ పిలిచాను. మీ ప్రభుత్వం పిలిచింది, మీరు పిలిచారు. 320 రూపాయలకు నెయ్యి ఇస్తున్నారంటే ఆలోచించే పని లేదా? 500 రూపాయలు ఉంది. ఆవు నెయ్యికి 500 రూపాయలు కనీసం ఉంది.